తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఒకటి గ్రహించాలి. పెళ్లికి ముందు మా పాప గవర్నమెంట్ ఉద్యోగం కొడతది, మా పాప చాలా క్లెవర్, మా పాప టాప్, ఇయాల కాకుండా రేపైనా కూడా తనకు జాబ్ వస్తది. ఇలాంటి మభ్యపెట్టే మాటలు మాట్లాడి పెళ్లిళ్ళు చేయకూడదు. పాతకాలంలో ఒక సామెత ఉండే, 100 అబద్ధాలు ఆడి కూడా ఒక పెళ్లి చేయాలని ఒక సామెత ఉండే. కానీ అది ఈ రోజుల్లో 2025 ఈ సంవత్సరంలో అంటే ఈ రోజుల్లో అస్సలు నడవదు. ఎందుకంటే చెప్పిన మాటలలో ఒక చిన్న అబద్ధం ఉన్నా కూడా అది విడాకుల దాకా దారి తీస్తుంది. సో అందుకే పెళ్లిళ్ళు చేసేటప్పుడు ముందుగానే ఏమేముంది మన దగ్గర, ఏముందో అవే మాట్లాడాలి. మన పాప ఎంత క్యాపబుల్, మన బాబు ఎంత క్యాపబుల్, అక్కడ దాకానే మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే మంచిది. పెళ్ళైన తర్వాత డిస్టర్బెన్స్లు ఉండవు. ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళు కూడా ఈ రోజుల్లో మ్యాట్రిమోనియల్ సైట్లల్లో ఎక్కువ జరుగుతున్నాయి. అంటే రియాలిటీలో పెళ్లి చూపుల కన్నా ఆన్లైన్ లో పెళ్లి చూపులు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి జస్ట్ ఫోటో చూసేసి నిశ్చితార్థాలు సెట్ చేసుకుంటున్నారు బయట. సో అలాంటివి చాలా డేంజరస్ అండి. ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్స్ ని అస్సలు నమ్మకూడదు. మేడి పండు చూడు మిలమిలా ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉన్నట్టు సేమ్ మ్యాట్రిమోనియల్ సైట్స్ కూడా అలానే ఉంటాయండి. చూడ్డానికి అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా చాలా బాగుంటాడు, తన బయోలో చూస్తే ఏదేదో పెద్ద పెద్దగా రాసి ఉంటది. వాస్తవానికి అవన్నీ ఏముండవు, అవి జస్ట్ ఇంప్రెస్ చేయడానికి మాత్రమే. అందుకే మనం ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే, మన పెద్దవాళ్ళు అన్నారు, ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఒక తరాలు 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలని ఒకటి ఉంది. సో అది మనము ఈ రోజు కూడా ఫాలో చేస్తే ఇలాంటి పరిస్థితులు మనకి ఏర్పడవని నా ఉద్దేశము. చాలా కరెక్ట్ సార్, చాలా కరెక్ట్. ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ అదే అన్నమాట. అసలు జెన్యూన్గా దొరకలేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. జెన్యూన్గా దొరికిన వాళ్ళని పొందిన వాళ్ళేమో ఇంత టార్చర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ 2 అమ్మాయిలకి ఏమైంది, బంగారం లాగా ఉన్నారు. బాగా ఈ అమ్మాయి బాగా చదువుకుంది, ఆ అమ్మాయికి లక్ ఉండుంటే కొడుతుండే గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు తనకి రాక తను సఫర్ అవుతుంది. ఈ అమ్మాయికి ఏమైంది, అంత చక్కగా దగ్గరుండి అంత పెళ్లి చేస్తే అతను అక్కడ కూర్చొని నాకు పిల్లలు పుట్టట్లేదని ఇంత ప్రాబ్లమ్స్ బయట నడుస్తున్నాయి సార్. ఈ రోజుల్లో కామన్ ఉంది. ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఏమవుతుందంటే ఎక్కువ మంది సౌదీ దుబాయ్కి వెళ్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరు అన్ని చోట్ల పోతున్నారు. సో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలను వదిలేసి దుబాయ్ సౌదీకి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. అక్కడ ఏ సెటప్ ఉందో వాళ్ళకి మనకు తెలియదు. కువైట్, సౌదీ, దుబాయ్ లో ఆల్రెడీ సెటప్ పెట్టుకుంటున్నారు మనోళ్ళకి అంత స్తోమత లేదు. అక్కడ వెళ్ళేసి ఏం చేస్తున్నారు చూడడానికి. అక్కడ ఆల్రెడీ సెటప్ పెట్టుకొని వచ్చి ఇండియాలో బంధువుల కోసం చుట్టాల కోసం పెళ్లి చేసుకొని ఇక్కడో సంసారం అక్కడో సంసారం. అక్కడ సంసారం చేస్తూ ఇక్కడ సంసారం ఎలా చేయగలుగుతాడు? మనసు ఒకళ్ళకి ఇచ్చేసి మాట ఒకళ్ళకి ఎలా ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు కదా. సో అలా కూడా జరుగుతున్నాయి.